కమలాపూర్ మండల కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు అశోక్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి గారు, సహా ఇన్ఛార్జ్ మాట్ల రమేష్ గారు, ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర కన్వీనర్ ఉన్నటువంటి రఘు గారు, ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి మనకు పోలింగ్ ఏజెంట్ ఉన్నటువంటి జి మొగిలి గారు, గౌరవ కార్పొరేటర్ శివన్న గారు, జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ గారు, శోభన్ గారు, వెంకటరెడ్డి గారు, బాబు సల్పాల సేను, వేదికమైనటువంటి గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, వివిధ హోదాలైనటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒక గెలుపు వందల తప్పులు కప్పిపుస్తుంది, ఒక ఓటమి వందల తప్పులు ఎత్తి చూపుతుంది. ఇవాళ మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి శిరస వహించి దానికి కారణాలేంటో ఎవరికి వాళ్ళుగా విశ్లేషించుకుంటారు. దానికి ఇక్కడ మనం ఏకరు పెట్టేటువంటి అక్కర లేదు. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పార్టీల మధ్య ఘర్షణలు, ఆ ఘర్షణ ఆలోచనపరమైన ఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే ఘర్షణ ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ నేనే చేస్తున్నా అనేటువంటి భావన, ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ వైఫల్యాన్ని చెప్పుకునే పార్టీగా మనం ఉంటాం. 2021లో ఏ తీర్పు అయితే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు బిడ్డలు గర్వపడ్డారో, ఏ తీర్పు అయితే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసిందని చెప్పి మీరు ఎక్కడికి పోయినా ఆ కితాబ్ మీకు దొక్కిందో, ఆ మాటలు అన్నప్పుడు మీరు పొంగిపోయినరో, ఇవాళ అదే ప్రజలు మళ్ళీ మనల్ని గిట్టెట్లా అనే పరిస్థితికి వచ్చినట్టు మీరు చెప్తున్నారు, నేను చెప్తలేను. దానికి కారణాలేంటో అనేకం ఉంటాయి, చెప్పుకుంటూ ఒక్క కారణం అని చెప్పలేము మనం. కానీ ఒకటి మాత్రం సత్యమైంది ఏంటంటే 2021లో మనం గెలిచిన తర్వాత ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన ఎంపీ ఇక ప్రోటోకాల్ లేకుండా, వాళ్ళ కనీస కర్తవ్యాలు నిర్వహించకుండా కట్టేలు చేయబడ్డాయి. మీ కళ్ళ ముందే ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్, కళ్యాణ్ లక్ష్మి వాటి మీద సంతకాలు పెట్టడం, వాటిని అధికారికంగా ప్రోగ్రాం పెట్టి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రోగ్రాం ఉంటుంది. ఇవాళ గ్రామాలలో ఏ అభివృద్ధి జరిగినా, ఏ ప్రభుత్వపరమైన ప్రోగ్రామ్స్ ఉన్నా, లేదా ఎమ్మెల్యేకి కొన్ని బాధ్యతలు, ఎంపీలకు కొన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఎట్లా గెలిపించిన హుజరాబాద్లో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి, వాళ్ళని రాసి రంపాన పెట్టాలి,
వాళ్ళ సంగతి ఏంటో చూడాలని చెప్పి స్వయంగా పగబట్టిన వ్యక్తి కేసీఆర్. పగబట్టి ఓడిపోయిన వాళ్ళకి సౌండ్ కొంచెం తక్కువ చేయి. ఓడిపోయిన వాళ్ళకి అధికారం ఇచ్చి ప్రజలు తిరస్కరించినా ప్రజలు ఓడగొట్టినా వాళ్ళకే మళ్ళీ అధికారం ఇచ్చి వాళ్ళకే మనకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఇచ్చి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ అంటోని కార్యక్రమాలు కనపడద్దు. ఇది మీకు అర్థం కావు. పేపర్లకు మేనేజ్ చేసి టీవీలలో మేనేజ్ చేసి వీరి ప్రోగ్రాంలు ఎక్కడ తెలంగాణ వ్యాప్తంగా లేదా తెలుగు మాట్లాడే ప్రపంచవ్యాప్తంగా తెలుగు కూడా నిషేధం కూడా పెట్టింది. మీకు తెలియదు. అంటే ప్రతిపక్ష పార్టీలు కానీ లేదా అధికారంలో పార్టీ కానీ ఎట్లా వీళ్ళని ఆపాలి. వీళ్ళకి ఏదో పేరు వచ్చింది, వీళ్ళకు ఒక చరిత్ర ఉంది, ఒరవడి ఉంది. ఈ చరిత్ర కలిగిన ఒరవడి కలిగిన అన్నిటికీ మిక్కిలి కేసీఆర్ని ఓడగొట్టగలిగిన సత్తా ఉన్నటువంటి నాయకుడిని ఇక్కడ ఎదురకుండా చేస్తే మనం ముందుకు పోవచ్చినటువంటి నీచమైన ఆలోచన చేసింది వాళ్ళు. దాంట్లో భాగంగా మనకు మిగిలే రెండు కార్యక్రమాలు, ఇప్పుడు సావులకు వచ్చుడు లేకపోతే పెళ్లిలకు వచ్చుడు. ఈ రెండు తప్ప మనకేం లేకుండే. ఉన్నంతలో వాటికి వచ్చినా కూడా విజిబిలిటీ ఉండదు. సావులకు వస్తే పెళ్ళికి వస్తే నీకు పేపర్లు రావు, టీవీలు రావు, విజిబిలిటీ ఉండదు. మనం కూడా ఒక కొత్త పార్టీకి వచ్చినాం. రెండవది, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించగలిగే శక్తి, సత్తా, ఆ బాధ్యత బీజేపీకే ఉందని చెప్పి ప్రజలు భావించారు. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఒక హుజరాబాద్లో గెలవడం కాదు, 119 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలి, పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మనం తెలంగాణ అంతా తిరిగినాం. మనం దానికి కారణం ఏంటంటే రెండు. ఒకటి కేసీఆర్ ఓడగొట్టినటువంటి క్రేజీ కావచ్చు, రెండు మనకున్న అనుభవం కావచ్చు, మనకున్న చరిత్ర కావచ్చు. అనేక నియోజకవర్గాల్లో ప్రజలు పిలుచుకున్నారు, సన్మానం చేసిండ్రు, మనతోటి రకరకాల కార్యక్రమాలు చేయించారు పార్టీ పరమని. తక్కువ కాలం 2 నెలలు అవుతుంది. 2021 నవంబర్ 3వ తారీఖున అనుకుంటా, నవంబర్ 3 డిసెంబర్ 3 మనం గెలిచిన తర్వాత 2 years మనం పని చేసాం. మనకు కూడా బాధ్యతలు ఇచ్చిండ్రు. బాధ్యతలు ఇవ్వడమే కాదు, నీ పనికి ఇదని కూడా మనకు చెప్పిండ్రు. చెప్పినప్పుడు తప్పకుండా చేయాలి. మనం పార్టీ గుర్తించి గౌరవించి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత నిర్వహించాల్సిన అక్కడ ఉంటుంది. కాబట్టి బయట తిరిగినాం. నేను చెప్పినా కూడా ఫస్ట్ మీరేదో వస్తలేరు అని కొన్నిసార్లు మీటింగ్ పెడుతున్న కొన్నిసార్లు చెప్పింది. మేమేమనుకుంటామంటే ఎదిగిన నాయకత్వం ఇక్కడ ఉంటుంది కదా, 20 ఏళ్ళుగా ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన సంబంధంలో ఉన్నాం కదా, మన ముఖం కొత్త కాదు, మన చరిత్ర కొత్త కాదు, మన పనితనం కొత్త కాదు, మన శక్తి కొత్త కాదు వాళ్ళు తిరగడానికి అని చెప్పే భావన మాకు కూడా ఉండే. ఎందుకంటే నేను గెలిచిన తర్వాత మనం హుజరాబాద్లో 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ ఎమ్మెల్యే గారు చేసిన పనులేందని చెప్పి ఒక నీచమైన కార్యక్రమం కూడా చేసింది అధికార పార్టీ. ఆనాడు నవ్వుకున్నారు. ఈటలను పట్టుకొని ఏం పని చేసిందని చెప్పి అడిగేటువంటి నీచానికి ఒడిగట్టినంటే వీళ్ళు ఎంత నీచమైన వాళ్ళు అర్థమైపోయింది వాళ్ళకి. రెండవది, ఎప్పుడు కూడా ఎవరు ఎంపీ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ప్రభుత్వంలో ఎవరు ఉంటారో వాళ్ళే పనిచేసే విషయం మీకు తెలుసు. కళ్యాణ లక్ష్మి చెక్కులే పంచనీయకపోతే సీఎం రిలీఫ్ ఫండే ఈయన దగ్గర పోతారు అని చెప్పి నీచమైన పని చేస్తే ఇక పనులు ఎట్లా చేయనిస్తారు, రోడ్డుకు ఎట్లా పైసలు ఇస్తారు. కానీ మీరు ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ మాత్రం చేసినాం. మనం ఏ గ్రామాలలో అయితే 2021లో పనులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఇచ్చిండ్రో, కాగితాలు ఇచ్చిండ్రో, శాంక్షన్ లెటర్లు, గుళ్ళకు కావచ్చు, కమిటీ హాల్లకు కావచ్చు, ఇతర పనులకు కావచ్చు, అనేక రద్దు చేసుకున్నారు వాళ్ళు. మరి గ్రామాలలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఎన్నికల ముందు ఇచ్చిన శాంక్షన్ లెటర్లు కానీ, ఎన్నికల ముందు పోసిన గుళ్ళ ముగ్గులు కానీ
ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కమ్యూనిటీ హాల్ల ముగ్గులు కానీ ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి అడగలేకపోయింది. ఇవాళ అవి అడిగి ఉంటే మళ్ళీ కొత్త హామీలు నమ్మకపోయేటోళ్ళు. ఎంత బాధ్యత అంటే ఉన్న గుళ్ళను కూడా కూలగొట్టుకున్నారు. కొత్త గుడి కడిస్తామండి గంత నేను చెప్పినాం. అరే ఈ కాగితాలు చెల్లేటివి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన్నారు. కేసీఆర్ను బొందబెట్టకుండా, కేసీఆర్ను ఒడగొట్టకుండా ప్రజాస్వామ్యం బతకదు, ప్రజల ఆత్మగౌరవం మిగలదు. ఇవాళ ఇప్పటికే మాటకు చేతకు పొంతన లేదు. చెప్పేటివి మాటలు కోటలు దాటితే కేసీఆర్ కానీ కాళ్ళు తంగెలు దాటినట్టున్నాయి. ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ని ఒడగొట్టాలి. అది 2 రోజులు తీసుకునే నిర్ణయం కాదు, 3 రోజులు తీసుకునే నిర్ణయం కాదు. అది ఓ సంవత్సరం క్రితం నిర్ణయం తీసుకున్న పేరు మమ్మల్ని తెలుస్తూ ఉంటాం. మేము ఎక్కడికి పోయినా కూడా ఈసారి కేసీఆర్ కొట్టేసేది లేదు. అది నాలాంటి ఇబ్బంది పెట్టిన పద్ధతి కావచ్చు, అనేక ఉద్యమ నాయకుల మీద కేసులు పెట్టిన పద్ధతి కావచ్చు, మన కళ్ళారు చూసినాం. ఏ నాయకులు ఏ ఉద్యమకారులు అయితే ఆనాడు తెలంగాణ కోసం కొట్టాడిందో ఆ నాయకుల మీద చేసిన చర్యలు ఏందో మీకు తెలుసు. కోదండరాం లాంటి వాళ్ళ మీద మొత్తం తలుపులు పగలగొట్టి ఎట్లా అరెస్ట్ చేసిందో మీకు తెలుసు, చూసిండ్రు. మందకృష్ణ మాదిగ లాంటి నాయకుడు 2009లో నిమ్మరసం ఇచ్చి ఆయనను తెలంగాణ ఉద్యమంలో సహకరిస్తే ఆయన జైలు పంపించిన చూసిండ్రు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని జైలు పంపించి చూసిండ్రు. అనేక మంది కడుపు మండి సోషల్ మీడియాలో పెట్టినా, ఇక్కడ పేపర్లు స్టేట్మెంట్ ఇచ్చినా ఎట్లా అణిచివేసిందో మీరు చూసిండ్రు. ఇట్లా ఇవన్నీ కలగలిసి మొత్తం మీద ఆయన ఓడగొట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానికి నాయకత్వం వహించాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ వాస్తవంగా. అది కానీ ఎన్నడూ ఒక రూపాయి పనిచేయని ఉద్యమాలు చేయనటువంటి వాళ్ళు, లేదా ఇలా మనం చూసిన కాంగ్రెస్ పార్టీ 4-5 నెలల వరకు కూడా ఏం లేకుండే టక్కన ఎందుకు వచ్చింది అంటే లిక్కర్ స్కామ్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో బీజేపీ అరెస్ట్ చేస్తలేదు కాబట్టి వీళ్ళకి ములాఖాత్ ఉంది. ఇదే గుసగుసగా ప్రతి ఇంటికి చేర్చిండు. ఫోన్లలో ఎక్కడ నొక్కినా మొట్టమొదటి వచ్చేది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. చెవులు గింగురు మాట్లాడి ప్రచారం చేశారు. అంటే ప్రజలు ఏమనుకున్నారు? కేసీఆర్ని ఒడగొట్టాలనుకున్నారు. కాబట్టి ఈ ఒడగొట్టాలనుకున్న కేసీఆర్కు ఎక్కడో భారతీయ జనతా పార్టీ కొంచెం సపోర్ట్ ఉందా అంటే ఒక అనుమానం. దానికి అనేక సందర్భాలు స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్లారిఫై చేసిండ్రు. అనేక సార్లు నడ్డా గారు వచ్చిండ్రు, అనేక సార్లు అమిత్ షా గారు వచ్చిండ్రు. ఎట్టి పరిస్థితులు లేదని చెప్పడమే కాకుండా మనం ఎట్లా ఘాటైనటువంటి పద్ధతిలో స్పందించడం మీరు చూసింది. కానీ ఎందుకో ప్రజలు మాత్రం బాజాప్తా దాన్నే నమ్మేది తప్ప మనం చెప్పేదాన్ని నమ్మలేకపోయిండ్రు. అది ప్రధాన కారణంగా ఉండే. రెండవది, ఇవాళ అనేక కారణాలు ఉన్నాయి. మనం చెప్పాల్సింది ప్రజలకు చక్కగా పోలేదా, కార్యకర్త చక్కగా పనిచేయలేదా, గ్రామాలలో ఎవరి వాళ్ళకు వాళ్ళు అతి ఉత్సాహాలకు పోయిన, అతి విశ్వాసాలకు పోయిన, అవన్నీ ఒక ఆస్పెక్ట్. కానీ ఒక్కటేంటంటే నేను వ్యక్తిగతంగా అయితే చెప్పగలను, ఎన్ని బయట ఉన్నప్పటికి కూడా నేనైతే రాలేదు. నేను రానని కూడా చెప్పాను. ఇక్కడనే బండ మీద గుడికాడ మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పాను, నేను రాలేకపోతాను, నేను గజ్వేల్ కూడా పోటీ చేస్తున్నా. పోటీ చేయడానికి ఉన్న ఏకైక ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రజలు ఏ వ్యక్తినైతే ఓడగొట్టాలనుకుంటారో, ఏ పార్టీనైతే ఓడగొట్టాలనుకుంటారో దాని నాయకత్వం వహించాల్సిన బాధ్యత మా మీద ఉంది. నేనే స్వయంగా పోతా అని చెప్పి పోయినా నేను గజ్వేల్. అంత మాత్రాన ఇక్కడికి వెళ్తాడని వాళ్ళు అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు. మేము గజ్వేల్ పోయినప్పుడు ఒక 45 నిమిషాలు ఉపన్యాసం ఇచ్చిన. మీరు రమ్మంటున్నారు, పోటీ చేయమంటున్నారు, తట్టుకునే శక్తి ఉందా మీకు? అన్నిటికీ మిక్కిలి కళ్ళ ముందు అనేక రకాల ప్రలోభాలు కనపడుతున్నప్పుడు వీళ్ళు పక్కకు పెట్టి మీరు నిలబడేటువంటి శక్తి ఉందా అని చెప్పి అడిగిన నేను. బ్రహ్మాండంగా ఉందని చెప్పిండ్రు. అక్కడ బ్రహ్మాండంగా ఉండే వాస్తవంగా. కానీ ఆ పొంగుని, ఆ చైతన్యాన్ని, ఐక్యతని వాళ్ళు పసిగట్టి దాన్ని ఎట్లా నలిపేసిందో నాకు తెలుసు. అయినా నేను బాధపడతలేను. ఎందుకంటే ఒక ప్రాంతంగాని ప్రాంతంలో
సంబంధం లేని ప్రాంతంలో ఒక వ్యక్తిగా పోయి కొట్లాడమే, పోటీ చేయడమే ఒక ధైర్యం అని అనుకుంటాను నేను. ఓటుని గెలుపు పక్కన. ఆనాడు 2021లో చెలుపూర్లో ఈ మాట చెప్పిన, మీకు ఐడియా ఉండాలి. ఇది ఎందుకు చెప్పినా అంటే 13వ తారీఖు 14వ తారీఖు అక్టోబర్ 13, 14 దసరా ముందు ఒక చిల్లర ఆరోపణ చేసిండు అన్నాడు. స్వయంగా ఇద్దరు మంత్రులు, హరీష్ రావు గారు, కొప్పుల ఈశ్వర్ గారు, ఇక్కడ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే సుమన్ గారు, ఈటల రాజేందర్ గారే దాడి చేయించుకుంటారు, కాలు చేతులు ఇరుక్కొట్టుకుంటాడు, కట్లు కట్టుకొని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి జమనమ్మ కన్నీళ్లు పెట్టుకుంటా ఊరు తిరిగి ఓట్లాడుకుంటుందని చెప్పిండ్రు. మీకు ఐడియా ఉండాలి. నేను ఆ రోజు చెలుపూరులో కోపం వచ్చి ఒక మాట అన్నా నేను, అరే ధీరుడు కొట్లాడతారా, ధీరుడు కొట్లాడతాడు, ధీరుడు కన్నీళ్ళు కార్చడు. మీరు శిఖండి అడ్డం పెట్టుకుని యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు శిఖండి అడ్డం పెట్టుకుని యుద్ధం చేసే ప్రయత్నం చేస్తారు. ఈటల అనేటోడు ఒక ధైర్యంగా ప్రకటిస్తున్నా, నువ్వు వస్తావా నీ మామ వస్తావా అని చెప్పి నేను ప్రకటించిన. నీకు ఐడియా ఉండాలి, నువ్వు వస్తావా నీ మామ వస్తావా. గెలిచిన తర్వాత ఇక్కడనే ఈ దుబ్బల మీద స్కూల్ భవనాలు ఇనాగరేసినప్పుడు సొమ్ము ఎవరిది సోకు ఎవరిది గురించి మాట్లాడుతున్నాను, కానీ సొమ్ము ప్రజలదే, సోకు ప్రజలకే ఉండాలి. కట్టించింది ఎవరు, ఆడ ఇనాగరేషన్ చేసింది ఎవరు, శిలాపలకల మీద పేర్లుండే ఎవరి అంటే దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. అంటే అర్థం ఏంటంటే ఆనాడు ఇన్ని రకాల అవమానపరిచింది కాబట్టి నేనన్నా నీ దగ్గరనే వస్తా, లేకపోతే నువ్వు నా దగ్గర రా. నువ్వు అన్నావు కదా ఏడ్చి గెలిచినావు, సింపత్తో గెలిచినావు అన్నావు కదా, నీ దగ్గరికైనా నేను వస్తా, నీకు దమ్ముడని రామని చెప్పిన. వాళ్ళు రాలే కాబట్టి నేను అక్కడికి పోయినా. నాకు ఎప్పుడు 4 రకాల నమ్మకాలు ఉంటాయి. ఒకటి, నేను కష్టాన్ని నమ్ముతాను. 2 ధర్మాన్ని నమ్ముతాను నేను. 3 ప్రజలు నమ్ముకుంటాను నేను. కాబట్టి ప్రజలు నమ్ముకున్న నేను, ధర్మాన్ని నమ్ముకున్న నేను, కష్టాన్ని నమ్ముకున్న నేను డెఫినెట్ పోయినా నేను అక్కడికి. ఏ చెలుపూర్లో అయితే ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చినాం దానికి కట్టుబడే పోయిన నేను. పారిపోయేటువంటి వాళ్ళైతే పోకపోతుంది, నేను పోయినా నేను అక్కడికి. కానీ పోయింది ఏదో హుజురాబాద్ వదిలిపెట్టడానికో లేకపోతే వీళ్ళు పట్టించుకోకుండానికో కాదు. అక్కడ ఇష్యూ మావాడు కొట్లాడుతున్నాడని చెప్పి గల్లెగిరేసి గర్వంగా చెప్పుకోవాల్సిన మనం ఎక్కడో బోల్తా పడ్డాం. గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎంత గొప్పగా చెప్పుకోను, ఎస్ మావాడు పోయినరా అని చెప్పుకోను, ఎవరికి ఉంటుంది ధైర్యం అని చెప్పుకోను. ఆ చైతన్యాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ ఛాలెంజ్ని మనం ఎంత గౌరవంగా ఫీల్ అయ్యి చెప్పుకోనో అది చెప్పుకున్నామా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాను నేను. దానికంటే ఎక్కువ చేశాను. రెండవది, ఇంకా ప్రచారంలో కూడా సరే వాళ్ళు ఏమేమి చేసిన గురించి నేను ఏమేమి జరిగిందో మీకు 10% తెలుస్తుంది, మీకు 20% తెలుస్తుంది. బయట ఏం కుట్రలు జరిగిందో నాకు తెలుస్తుంది. ఇవాళ అందరి టార్గెట్ ఏమంటాడు, ఈటల అని ఉంటాడు. వీడి కిందికి పోతేనే వీడి కథమైతేనే మా అందరికీ అదైనా ఫీలింగ్ అందరికీ ఉంటుంది. మీకు ఒక్కరికి కాదు, అలా మీకు చెప్పలేని కూడా ఉంటాయి, మైక్ ముందు చెప్పలేని కూడా ఉంటాయి మీకు. దీనిలో కులం పనిచేసిందా, మతం పనిచేసిందా, పైసలు పనిచేసినాయా, కుట్రలు పనిచేసినాయా, ఎవరెవరు ఐక్యమైనరు అని చెప్పను నేను. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే వీడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, దెబ్బ కొట్టాలి, డిమోరలైజ్ చేయాలంటే ఎజెండా ఉంటే కొట్టిండు. కానీ నేనేమంటున్నా, సరే అయిపోయింది కానీ ఇప్పటికైనా నా ఒక్కందే బాధ్యత అని చెప్పి అనుకోకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన గెలిస్తే నేను గెలిచినట్టు కాదని చెప్పిన. నేను ఇప్పుడు చెప్పిన, నేను ఎప్పుడైనా నేను గెలిచిన అని చెప్పి నో, మా హుజురాబాద్ ప్రజలు గెలిచిన అని చెప్పిన. మొన్నటిసారి 2021 తర్వాత నేను తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఉపన్యాసం ఇచ్చిన హుజురాబాద్ గల చరిత్ర గురించి కానీ, హుజురాబాద్ ప్రజల చైతన్యం గురించి కానీ, హుజురాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బాట ఎగిరేసినటువంటి గొప్పతనం గురించి చెప్పకుండా ఆ మీటింగ్ లేకుండా గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి అదే ఒక ప్లాట్ఫామ్, అదే కేంద్ర బిందుగా జరగాల్సి ఉండే యాక్చువల్ ఎన్నికలు. కేసీఆర్ యొక్క కుట్రలు కుతంత్రాల పరాకాష్ట ప్రజలు అసహించుకునే పద్ధతి అంతా కూడా
దాని ప్రత్యక్ష వేదిక ఈ హుజరాబాద్ నియోజకవర్గం. దీన్ని లాంచింగ్ ప్యాడ్గా మనం చేసుకోవాల్సి ఉండే, కానీ ఎందుకు అది మిస్ అయింది. కొట్లాడిన నెలను పక్కకు పోయినాం, అసలు కొట్లాడిన నెలను పక్కకు పోయినాం, అన్ని రకాల త్యాగం చేసిన పక్కకు పోయినాం. ఇలా వట్టి బట్టలు వచ్చి ఇవాళ అధికారాన్ని కట్టబెట్టుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, అయిపోయింది. ఇప్పుడు ఒకరినొకరు నిందించుకుంటే వచ్చేది కాదు కాబట్టి దానికి ఈ చిల్లర అసలు నిజంగా ఎప్పుడు ఇట్లా చూడలేదు. నేను ఎవరితో కొట్లాడదనుకున్నాను, దేనితో కొట్లాడదనుకున్నాను గణన చిక్కుకొని పెరగలేదు. నేను ఆలోచనపరమైన ఘర్షణ జరగాలని కోరుకుంటా, సిద్ధాంతపరమైన ఘర్షణ జరగాలని కోరుకుంటా. ప్రభుత్వాలు ఇది చేస్తామా అది చేస్తామా ఇట్లాంటి ఏమో ఈ కన్నీళ్ళు పెట్టి ఎక్కడిది, ఈ కాళ్ళు మొక్కుడు ఎక్కడిది, ఈ కొంగు సాసులు ఎక్కడిది, ఏడ్చులు ఎక్కడిది, బ్లాక్మెయిలింగ్ ఎక్కడిది, ఇవన్నీ ఫస్ట్ టైం. అంటే నాకు తెలిసి ఇంతకుముందు ఎవరికో చెప్పిన మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అనేక విజయాలకు సాక్షి, అనేక విజయాల సూత్రధారి కూడా శ్రీకృష్ణుడు. చెప్తా ఉంటాడు దుర్యోధనుడు భీముడికి యుద్ధం జరుగుతున్నప్పుడు, భీమా నువ్వు ఎంత కొట్టినా ఆయన సావడు, ఇక్కడ కొడితే సత్తాడని చెప్తాడు అన్నట్టు. ఇవాళ అక్కడ కూర్చున్న వాళ్ళు వీన్ని రోడ్లు వేయలేదంటే ప్రజలు నమ్మరు, సేవ చేయలేదంటే నమ్మరు. పోనీ ఏమైనా సొమ్ము తినడం నా మీద ఏం ఆరోపణ చేస్తాడు? నా మీద నాకు తెలిసి నా మీద ఏ ఒక్క ఆరోపణ చేసేటువంటి ఆస్కారం లేదనుకుంటున్నాను. ఎందుకంటే నేను బాధ్యత ప్రకటిస్తాను. నేను ఎవరి తల వంచే ప్రయత్నం చేయలే, తల దించుకునే ప్రయత్నం చేయలే. అన్నిటికీ మిగిలి ఎక్కడ మచ్చతేని వ్యక్తిని కాబట్టి నేను చాలామంది అంటుంటాడు హెడ్ స్ట్రాంగ్ ఉంటే హెడ్ స్ట్రాంగ్ ఉంటే ఎందుకుంటా, తప్పు చేసినాడు ఎదురో మేమే మాట్లాడుకుంటాడు. నాకు ఏ అధికారం ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని ప్రజల కోసం ఖర్చుపెట్టింది తప్ప నా కోసం ఖర్చుపెట్టిన వ్యక్తిని ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. నేనేం డాబు దర్పం నేనేదో ఇట్లా అట్లా అని ఎప్పుడు చేయలేదు. 2002లో రాజకీయాలకు వచ్చినప్పుడు ఎట్లుండనో ఇవాళ కూడా గట్టినే ఉన్నా. నా భాష గట్టినే ఉంది, నా వేషభూషణ గట్టినే ఉంది, గెలిచినా గట్టినే ఉంటుంది, ఓడిపోయినా గట్టినే ఉంటుంది, రేపు గట్టినే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎక్కడ మార్పు చెందేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ అట్లా ఈటల రాజేంద్ర మీద ఇట్లాంటివి చెల్లవు. ఇగో ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, నీచమైన పద్ధతులు వీటిని అన్ని ఆచరించాలని చెప్పి ఎవడు స్కెచ్ చేసిండు, ఎవడు చేసిండు అని మొత్తానికి అవన్నీ నా మీద ప్రయోగం చేసిండు. కానీ ఇవాళ అట్లాంటి వాటికి సగం అయ్యేటువంటి బలహీనత ఉండేది ప్రజలలో, మరీ ముఖ్యంగా మహిళలలో ఉండేటువంటి ఆస్కారం ఉంది. అది ఏమైందో మొత్తం మీద కానీ రాబోయేటువంటి చరిత్ర తప్పకుండా మనకు గుణపాఠం చెప్తుంది అనేటువంటి విశ్వాసం ఉన్నవాడిని. కాబట్టి నేను ఆ వ్యక్తుల గురించి కానీ ఆ చిల్లర పనుల గురించి కానీ వాటి గురించి ఆ జోలికి పోను. కానీ ఒకటి మాత్రం సత్యం, ధర్మం అధర్మం అది తాత్కాలిక విజయం సాధించడం కనపడుతుండొచ్చు, ధర్మం తాత్కాలికంగా ఒడిదులో గురి కావచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం ధర్మాన్ని మాత్రం ఉంటుందని చెప్పి నమ్ముతున్నాను. కాబట్టి ఇవాళ ఎన్ని మాట్లాడుకున్నా కానీ బాధ అనిపించేది కొన్ని ఉన్నాయి, ఇప్పుడు బయట చెప్పేది కాదు. ఇవాళ మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం, ఏం చేయాల్సిన వాళ్ళం, ఎట్లయిపోయినరు. ఇవాళ సపోజ్ నేను ఇక్కడ దాకా వచ్చిన ఒక కొత్త పార్టీలో 2 సంవత్సరాల కాలంలో 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఉన్నవాళ్ళు చేయనటువంటి దాన్ని చేసుకొచ్చి మనం ఎక్కడి దాకా పోయినామో ఎక్కడి దాకా చేరుకున్నామో అవన్నీ మనకు గుర్తుండాల్సిన అక్కడ ఉండే, అవి ఊహించుకోవాల్సిన అక్కడ ఉండే, ఆ ఎదుగుదలలో మేము ఎదుగుతున్నట్టు ఫీల్ కావాల్సిన అక్కడ ఉండే. కానీ ఎందుకో మరి ఏమైందేమో అది అందుకోలేకపోయినామా, అర్థం కాలేకపోయిందా, అది ఎక్కడ మిస్ మ్యాచ్ అయిందో తెలియదు. కానీ మొత్తం మీద అయిపోయింది. కానీ ఒక్కటి మాత్రం ఇవాళ తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఉంటాయి కుట్రలు కుతంత్రాలు. వాడు అనుకుంటాడు ఈయన గెలిస్తే నాకు ఆయన అడ్డం అనుకుంటాడు, ఈయన గెలిస్తే నాకు ఈ పదవికి అడ్డం అనుకుంటాడు. ఉంటాయి, అన్నీ ఉంటాయి, కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. కానీ కుట్రల్ని కుతంత్రాలను ఛేదించే శక్తి కార్యకర్తలకు మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకో, అర్థం చేయించాలి. ఇవాళ నేను నా 20 ఏళ్లలో నేను ఇక్కడ 20 ఏళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడన్నా రాజేంద్రన్న గీన గ్రూపు
ఇప్పుడు గీనే అని రాజేంద్ర గీ దగ్గర ఉన్నాడు చేస్తాడు, దూరం ఉన్నాడు చేయడం ఏం లేకుండే నాకు. కార్యకర్త వచ్చినా, నాయకుడు వచ్చినా, సామాన్య మనిషి వచ్చినా కూడా ఏ సమస్య చెప్పినా నాతో అయ్యే పని చేసి పెట్టినా తప్ప నువ్వు గాలితో రాపో, గిడితో రాపో, నువ్వు చిన్నోడివి, నువ్వు పెద్దోడివి, నువ్వు నాకు ఓటు వేయనోడివి, నువ్వు ఓటు వేసినోడివి అనేటువంటి డిఫరెన్స్ ఎప్పుడు లేదు. నాకు మనిషి కనపడుతుండే. ఈ నియోజకవర్గంలో కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మీరు నమ్మరు, ఎక్కడో అచ్చంపేటలో ఉన్నోడు కష్టం ఉందని వస్తారు, ఎక్కడో అచ్చంపేట, ఎక్కడో భద్రాచలం, ఎక్కడో ఆదిలాబాద్ వాళ్ళు కూడా వస్తారు. నేను అనుకుంటా, ఓహో నేను ఆదిలాబాద్ దాకా తెలిసిందని చెప్పి గర్వపడేది, నేను అచ్చంపేట దాకా కూడా తెలిసినా గర్వపడేది. వాళ్ళ పిల్లలకు ఇది ఆరోగ్యం బాగాలేదు, మా పిల్లలకు చదువుకుంటాను ఫీజులు కావాలి, లేదా మేము కుటుంబాలు క్రైస్తవులో ఇది కావాలంటే చాలామంది అనుకుంటే ఇక గది కూడా మొదలుపెట్టామని చెప్పి నన్ను అంటే నేనన్నా నా హుజరాబాద్ తెలవడం చాలా ఇంపార్టెంట్ కాదు, ఆదిలాబాద్ నుండి నేను తెలవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి గర్వపడ్డాను. దాన్ని భారంగా బాధగా భావించలేదు, దాన్ని నిజంగా నేను పొంగిపోయేది. కష్టమవుతుండొచ్చు కానీ పొంగిపోయేది, గట్ల ఎదిగినోడు నేను. కాబట్టి నేను నాకు ఒక గ్రూపో, నాకు ఒక వ్యక్తి పట్లనో రాగద్వేషాలు ఉన్నటువంటి కాదు. నాకు నిజంగా తెలంగాణ ఉద్యమంలో మొన్నటి వరకు కూడా నాకు కులం లేదు, నాకు మతం లేదు, నాకు గ్రూప్ లేదు, నేను ఎవరిని తొక్కేసేది లేదు, ఎవరిని కాంప్లైంట్ చేసేది లేదు. నా జీవితంలో ఒక 4 సూత్రాలు ఎప్పుడు ఉంటాయి, ఎవరి మీద నేను కాంప్లైంట్ చేయను, ఎప్పుడు చేయను నేను. రెండవది అనవసరంగా మాట్లాడాను నేను, వాళ్ళు అడిగితే మాట్లాడు తప్ప, పెద్దోళ్ళ దగ్గర అడిగితే మాట్లాడు తప్ప ఎప్పుడు నా అంతా నేను మాట్లాడటం కూడా కాదు. కానీ ఇవాళ ఎన్నెన్ని రకాల సోషల్ మీడియాలో 2 సంవత్సరాల కాలంలో ఎన్నెన్ని పెడుతుండో చూస్తూ ఉన్నా. అయినా దానికి ఎవరైతే చిల్లరగాళ్ళు పెడతారో ఆ చిల్లరగాళ్ళే పోతారు తప్ప తాత్కాలికంగా వారికి కొంత ఆనందం కలుగుతుండొచ్చు, తాత్కాలికంగా మనకు పెయిన్ అవుతున్నట్టు వాడు కనబడుతుండొచ్చు, కానీ దానికి మరి స్పందించాల్సిన అక్కర్ లేదు. డెఫినెట్గా ఒకనాడు శక్తి సత్తా ఉన్నోడిని ఎవడు చెరిపేయలేడు. డెఫినెట్గా రాబోయేటువంటి కాలంలో ఇవన్నిటినీ గుండెలో పెట్టుకొని, ఇవన్నిటినీ అర్థం చేసుకొని మళ్ళీ ఎట్లా పురోగమించానో ఆలోచన తప్పకుండా చేస్తా. అది ఎక్కడి నుంచి వెళ్ళి చేయాలి, ఏం చేయాలనేది నేను నిర్ణయించుకుంటా. ఎందుకంటే మొన్ననే కాబట్టి ఎన్నికలు, మళ్ళీ మనలు అతి ఉత్సాహంతో ఇచ్చేయన్నా అచ్చేయన్నా గట్ల ఉండదు. ఏం చేయాలో, ఎట్లా చేయాలో తప్పకుండా మీ ముఖ్య నాయకులతోటి చర్చించుకొని ఆ పని నిర్వహించే ప్రయత్నం చేస్తా. కానీ నేను చివరిగా మీకు వచ్చే ఒకటే మాట, సరే నాకు ఏమైందని పక్క పెట్టు, కానీ నా పని విధానంలో ఏ మార్పు రాదు. నెంబర్ 1. నెంబర్ 2, గతంలో స్థానిక సంస్థల్లో కూడా నేను ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, కౌన్సిల్ ఎన్నికలు వచ్చినా మనం పేపర్లు చూస్తూ ఉంటాం, ఈయన పైసలు తీసుకొని టికెట్ ఇస్తుండటా అని చేసాం. కానీ నేను ఎన్నడూ కూడా నా ఎన్నికలను ఎట్లయితే కొట్టాడినో, నా ఎన్నికలు ఎట్లయితే శక్తి వంచనలు ఇక్కడ కొట్టాడినో, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా శక్తి వంచనలు ఇక్కడ కొట్టాడినా. వీళ్ళు సర్పంచ్లు అయితే నాకు నష్టమవుతుంది, వీళ్ళు ఎంపీటీసీ అయితే నష్టమవుతుంది ఎప్పుడు కొట్లాడలేదు. ఇక్కడ సజీవ సాక్ష్యం ఇక్కడ శ్రీరామ్ సామ్రాడు నాకు తెలిసి రూపాయి ఖర్చు కాకుండా, తనకు రూపాయి ఖర్చు కాకుండా ఎంపీటీసీ గెలిపించారు అడుగుంటే. ఇప్పుడు ఆయన పైసలు ఖర్చు పెట్టలేదు. మేమేం చేసినామో ఇట్లా అనేకం ఉన్నాయి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళనే పెట్టే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు, గుర్తుపెట్టుకో. నాలాంటివన్నీ డబ్బులు ఉన్న వాళ్ళని మాత్రమే చేయలే. గట్లంటే ఇక్కడ రమేష్ ఉన్నాడు, రమేష్ ఎంపీ పోయాడు, డబ్బులు పెట్టి ఎంపీ పోయిందా? ఎప్పుడు డబ్బులు పెట్టలేదు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళను మాత్రమే ఎంపీటీసీ పెట్టాలి, డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే సర్పంచ్ పెట్టాలి, డబ్బులు ఉన్న వాళ్ళని మాత్రమే ఎంపీ చేయాలనే సిద్ధాంతం ఎప్పుడు లేకుండే. నాకు తెలిసి ఇక్కడ రవి అంటాను ఉండొచ్చు, మరిపల్లిగూడెం రవి, ఇక్కడ సల్పాల్ సింగ్ ఇక్కడనే ఉన్నాడు. ఆయన ఓడిపోయినప్పుడు మేము అనుకున్నాం అరే ఒక పార్టీ కోసం దెబ్బలు తిన్నవాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నవాడు, భంగపడ్డవాడు, పాపం ఓడిపోయిండు, ఎట్లా గెలిపించాలని చెప్పి మేము వేసినాం. ఆయన దగ్గర రూపాయి లేదు, ఆ రవీంద్ర అంటే దగ్గర రూపాయి లేదు. మేము ఆయన గెలిపించుకోవాలని చెప్పి మేమేం చేసినాం బయటికి చెప్పడానికి లేదు. అంత కష్టపడి ఆయన గెలిపించుకున్నాము. దానికి సాక్ష్యం సల్పాలసి ఇక్కడ ఉండొచ్చు రవీంద్ర అంటే ఆయన. ఎందుకంటున్నా అంటే మనం ఎప్పుడు కూడా సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలుపెట్టి జెడ్పీటీసీ ఎంపీపీ వరకు, చైర్మన్ల వరకు కూడా
పైసలు ఉన్న పెట్టాలి, పైసలు ఇట్లా పెట్టి పెట్టాలి ఎప్పుడు లేవు. సామాన్యులు కూడా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలనే కాన్సెప్ట్తో చేసినాం. రాబోయే కాలంలో నేను ఒకటే మీకు అంటున్నా, మళ్ళీ మిమ్మల్ని డెఫినెట్గా రక్షించేది మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ గెలవాల్సి అక్కర్లేదు, మీరు ఎంపీటీసీ గెలవాల్సి అక్కర్లేదు, మీరు కౌన్సిలర్ గెలవాల్సి అక్కర్లేదు, మళ్ళీ ఎంపీపీ గెలవాల్సి అక్కర్లేదు, జడ్పీసీ గెలవాల్సి అక్కర్లేదు. ఇవాళ మీకు వచ్చి అంటున్నారు కదా, అయ్యో పొరపాటు జరిగిపోయింది అయ్యా అని ఏడుస్తున్నారు అంటున్నారు కదా, మీరే అంటారు కదా ఊళ్ళల్లో ఎక్కడ చూసినా ఏడుస్తున్నారు, అయ్యో టెంపరీగా తాత్కాలికమైన దానికి గురై మీరు ఇట్లేసిన అట్టేసిన అంటున్నారు కదా. సరే ఏమేసినా కానీ ప్రజల మధ్యలో ఉండండి, మళ్ళీ ప్రజల ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేయమని చెప్పి మీకు సూచన చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా నేను మళ్ళీ మీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా మీకు అన్ని రకాల అండదండ, పాత లెక్కనే అన్ని రకాల అండదండ ఉంటుంది. కానీ ఒక్కటి బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ నేను లేను, మీకు కొన్ని పనులు ఉంటాయి. నేనేమనుకుంటా అంటే 20 ఏళ్ళ సంబంధంలో ఎవరికి వాళ్ళుగా నా బాధ్యత ఏందని చెప్పి నిర్వర్తించుకోవాలి. కానీ నాకు చెప్పేవాళ్ళు లేరు కదా, నాకు ఇచ్చేవాళ్ళు లేరు కదా, నాకు బండి రాలే కదా, నాకు ఇది రాలే కదా అని చెప్పి ఈ సన్నాయి నొక్కులు నొక్కేవాడు ఎప్పుడు అది కాడు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పైకి రాడు. ఇవాళ కొంతమంది అంటున్నారు, ఓటమిలో అన్న మీ నాయకుల కార్యకర్తలు కూడా చక్కగా పనిచేయలే అన్న అంటూ కూడా ఉన్నారు. నేను రాత్రి ఎవరో బండ మీద ఇంత మందాగా వచ్చింది, కానీ మందాగా వచ్చింది కానీ బలబలి మాట్లాడిపోతాడు, ఆడ కూర్చొని మాట్లాడుతున్నాడు, అన్నా నీకు తెలియదన్నా ఇగో ఇదన్నా ఈయనన్నా అని చెప్తున్నాడు. ఇది ఇన్లే. కానీ మనం కూడా ఎట్లుండాలంటే ఇప్పుడు నేను అంటున్నా, నీ ఎన్నికల్లో నేను నీ భుజమాన్ని ఇచ్చి నీకు ఒక పెద్దలాగా ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు చిన్న తమ్ముళ్ళలాగా పనిచేయాలి కదా, ఆ మినిమం సో అయితే మనకు ఉండాలి కదా. ఇప్పుడు నా గెలుపులో మీ గెలుపు లేకుండానా, నా గౌరవంలో నీ గౌరవం లేకుండానా ఎట్లయితుంది? అందుకని సరే ఏదేమైనా కూడా ఎవరెవరి నీ అంతరాత్మ సాక్షిగా ఏమేం చేసిందో అది మీ అంతరాత్మకే వదిలిపెడితే కానీ ఎప్పుడు లూజ్ కాకుండా, కాన్ఫిడెన్స్ లెవెల్ లూజ్ కాకుండా రేపు మళ్ళీ ప్రజల మధ్యనే ఉండి ప్రజలకు నాయకత్వం వహించండి. మీరు అన్నట్టుగా మళ్ళీ ఎంపీ ఎన్నికలు పార్టీ ఒకవేళ ఆదేశించి మనం నిలబడమంటే తప్పకుండా నిలబడతాం. నిలబడ్డాక తప్పకుండా మీ సేవలు మీ యొక్క కమిట్మెంట్ని అక్కడ వాడుకుందామని చెప్పి మీకు మనవి చేస్తూ మీ అందరికీ పేరు పేరిన ఇక ఒకరికో తిట్టుకోకుండా విమర్శలు చేసుకోకుండా మళ్ళీ ప్రజల మధ్య పలచపడే పద్ధతి కాకుండా మళ్ళీ మన ప్రజల మధ్య విశ్వాసాన్ని నింపి ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ అన్నీ మీ సీఎం రిలీఫ్ ఫండ్లు మా బాధ్యత. మీకు పాతగా ఏమేం పనులు జరిగినాయో ఇలా మీరు నాకంటే ఎక్కువ మీకు అనుభవం ఉంటుంది. మిమ్మల్ని అందరినీ అడుగుతుండొచ్చు, గట్టడి చేసిండ్రు అడుగుతలే, అనంకొండ పోయినప్పుడు మిమ్మల్ని అడుగుతలే, కరీంనగర్ పోయినప్పుడు ఫోన్ చేస్తలే గిట్లడి చేసిందని చెప్పి. నాకు అవమానం కాదు, ఇవాళ ఏ గౌరవాన్ని అయితే పొందిందో దానికి ఇలా అవమానం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఎవరు మిమ్మల్ని హర్షిస్తలేరు, ఇట్లా చేసింది ఏందని చెప్పి. నాకు తెలిసి ఒక 10% కూడా మంచి పని చేసినట్టు ఉన్నాడు, 1% కూడా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, 1% కూడా ఉన్నాడు. గిట్లడి చేసిండే గిట్లా ఆయన పక్షి లెక్క అక్కడ తిరుగుతూ ఉంటే మీరు చేసిన పని మంచిగా లేదు. మీకు ఏమేమున్నదో లోపల కానీ రేపు ముందు తెలుస్తుంది. మీరెవరైతే లోపడేదో పెట్టుకొని తాత్కాలికమైన చిల్లర ఆలోచనతో కొంతమంది ఇది పోవాలి అది పోవాలని చేసినో వాళ్ళకి ముందు రేపు అక్కడ దొరికే గౌరవం ఏందో అక్కడ దొరికేటువంటి అదేందో మీకు తెలిసి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను లోతులోకి పోను, వాళ్ళ గురించి మాట్లాడలేను. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మన అందరి ఉమ్మడి కర్తవ్యంగా ఉండాల్సిన అక్కడ ఉండే కాబట్టి అది ఎక్కడో మరి ఏమైందో మీరే